Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్ ఇది మన 9వ దినము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనలు 32:8వ వచనము. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడి వాక్యం దీవించునుగాక. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. Psalm 32 and 8th verse. May the Lord bless this word. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఏమి తెలియచేయబడుతుందంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి మనం నడిచేటువంటి మార్గంలో మరి దేవుడు మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలంటే విషయాలు బోధిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు ఉపదేశం చేసేటువంటి ఒక మంచి బోధకుడుగా మన జీవితంలో ఉంటున్నాడు. అలాగే మనం నడిచేటువంటి మార్గంలో మేము ఎలా ఉండాలనే విషయాన్ని బోధిస్తానని కూడా దేవుడు మనతో చెప్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సర్వశక్తి మంత్రైనటువంటి దేవుడు, సమస్త మీద అధికారం ఉన్నటువంటి దేవుడు, ఆయన మరి మన మీద దృష్టి ఉంచుతానని చెప్తుండగా అది నిజంగా మనం ఎంతో సంతోషించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరి ఎంత గొప్పవాడైనా, మరి ఎంత గొప్ప మరి ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన మన మీద దృష్టి ఉంచుతానని చెప్తున్నాడు, మనకు ఆలోచన చెప్తానంటున్నాడు. చూడండి, అనేక సార్లు మనకు సరైనటువంటి ఆలోచన చెప్పేటువంటి వారు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉండవచ్చు. కాబట్టి మన దేవుడు మనకిచ్చేటువంటి ఒక మంచి మాట ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించదను. ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అంటే మనకు ఒక మంచి తలంపు ఉండాలి. మనం ఎలా వెళ్తే మనకు క్షేమము అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశం చేసేదను, నేను నీకు టీచ్ చేస్తాను, మంచి మార్గంలో నేను నీకు బోధిస్తాను, అపాయకరమైన మార్గంలో నేను తప్పిస్తాను, నేను చూపించేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు క్షేమం కలుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే దేవుడు మనకు ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏమి చేస్తున్నాడు అనే విషయాలు కానీ మనం ధ్యానిస్తే ఇంకా కూడా మనం దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఆయన మన ఎడల దృష్టి కలిగి ఉంటున్నాడు. మన గురించి ఆయన ఆలోచించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాం. దేవు నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి మాటలు ప్రభా, మీరు మాకు చెప్పినటువంటి ఈ మాటలు మాకు ఎంతగానో సంతోషమును బలమును అనుగ్రహించుచున్నవి తండ్రి. దేవా ప్రభ, ఆ విధంగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఈ మార్గంలో ఉంచవలసిందిగా కోరుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.